సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నీటి కవిత సమూహంలో ప్రతిరోజు విభిన్నమైన అంశాలనిస్తూ సమూహంలోని సభ్యులు అద్భుతమైన కవితలు రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్సులు. నీటి కవిత సమూహాన్ని ఎంతో క్రమశిక్షణతో మరెంతో సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్సులు. ఈనాటి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితాగానం విందాం, చూద్దాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. నా పేరు బిరుదిరాజు ప్రమీలారాణి. ఈనాటి నా శీర్షిక హే కృష్ణ. హే కృష్ణ, నీ సుందర సుమదళ పాద పద్మాలకు నా తొలి వందనం. నును లేత కపోలాలకు పూయన సుగంధ సౌరభాల వెదజల్లు ఎర్ర చందనం. నీ సేవ చేస్తూ నీ దివ్య మంగళ రూపం చూస్తూ ఉండగలిగేటి సాధనం. కానీ ఒక్కోసారి నా శరీరం నీ దరి చేరుకోవడం కష్టంగా ఉందని వేదనం. అప్పుడు కూడా నీ సన్నిధి చేరాలంటే ఏం చెయ్యాలా అని శోధనం. నా శరీరంలో ఓపిక ఉన్నంత వరకు ఉంచవా ప్రాణమనే ఇంధనం. ఒక్కోసారి నీ దరి చేరలేనేమోనని నా హృదయం చేస్తోంది రోదనం. ఓపిక ఉన్నంత వరకు నీ సేవ చేయడానికి ఎన్నడూ లేదనం. ఒకవేళ నన్ను నీ పాద సన్నిధికి చేర్చుకుంటానంటే కాదనం. నీవే మోక్షప్రాప్తిని కలిగించావని సంతోషంగా వచ్చేస్తా. ఎందుకు వాదనం? ఈ అవకాశం కల్పించిన అడ్మిన్ వారికి ధన్యవాదములు. నేటి కవిత సమూహ సభ్యులందరికీ నమస్కారం. అంశం ఐచ్ఛికల్లో భాగంగా శీర్షిక కోరి మరీ వలచింది. మది తలుపు తెరిచి ఎలా ప్రవేశించావో ఏమో కానీ పొంగి పొలకించే భావన కలిగింది నాలో. నయనాల నిండుగా చంద్రబింబానివై నవ్వుల పువ్వులా విరబూస్తూ చూసినంతనే కుసుమించిన కోరికలేవో చెప్పాలనే మాటకు తడబాటు గిలిగింతలు పెడుతున్నా కోరి వచ్చిన సుమం పరవశాన్ని పరచి పదిల స్థానాన్ని చేరుకుంటానంటే కాదనగలనా? ఆ పరిమళ సుగంధాన్ని ఆస్వాదిస్తూ ఆనంద ప్రకాశాన్ని ఎదురెళ్ళి పట్టాభిషేక హారతులు పట్టాలిక. ధన్యవాదాలు. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా నా కవిత శీర్షిక మడమ తిప్పక. నీ స్వరం నా వీణుల చేరగని అంతరంగంలో ఉవ్వెత్తున ఎగిసిపడిన ఆనంద కిరటం. నీ రాకతో ఆనంద పారవస్యంతో మయూరంలా నాట్యమాడింది నా చిన్ని హృదయం. నీ మేనుకు తగిలిన గాయం నీ కనులతో చూసినంతనే కలల నుండి ఇలలోకి రాగా అయింది నా గుండె అల్లకల్లోలం. శత్రుముఖను నీవు అంతం చేసి సరిహద్దుల్లో నీవు ఎగరవేసిన విజయకేంద్రం దేశ పటిష్టతకు గొప్ప నిదర్శనం. నీవు నిర్జీవమై నన్ను చేరినా పూలపాన్పుపై శయనించిన ఘనమైన లాంఛనాలతో వీడ్కోలు పలికింది ప్రభుత్వం. ఓ భారతీయులారా, మడమ తిప్పక దేశరక్షణకి నడుం కట్టండి. మీ బిడ్డలకు ఉగ్గుపాలతో దేశభక్తిని నూరిపోయండి. అమరజీవుడైన సిపాయి తల్లిగా నేను పలుకుతున్న తుది వాక్యం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఏడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్ జిల్లా. ఈరోజు దృశ్య కవిత గానలహరి కోసము అంశం పదాలతో కవిత. నా శీర్షిక పేరు ఆ దారి నడిచేది ఎప్పుడో. లోకం అంతరంగం అంతా రంగులమయమే, జులుగు వెలుగులు తలుకు బెలుకులతో అంతరంగం నిండిపోతే హృదయ నివాసి అంతర్యామికి స్థానం ఎక్కడా, అతని ఉనికి ఎక్కడా? ఉన్నదాన్ని మరచిపోతూ లేనిదాన్ని వెతుక్కుంటూ విరామ మెరుగని శ్రమపడుతూ
మనసునేమో అల్లకల్లోలం చేసుకుంటూ అంతం లేని ఆశల వెంట పరుగు పెట్టుతూ వెన్నుదన్నుగా నిలిచిన పాత సంస్కృతికి వీడ్కోలు చెబుతూ కొరగాని కొత్త సంస్కృతికి తెరను లేపుతూ ఉన్న పళ్ళను ఊడగొట్టుకొని లేని పళ్ళను పెట్టుకున్నట్టులా సహజ జీవన శైలికి రోజు రోజు దూరమవుతున్న ఈ రోజులివి. రోజు రోజుకు దూరమవుతున్న రోజులివి. తన బతుక్కు తానే వ్యధాభరిత తుది వాక్యం రాసుకుంటున్న నేటి తరం. తన బతుక్కి తానే వ్యధాభరిత తుది వాక్యం రాసుకుంటున్న నేటి తరం, నాటి తరం శాంతి జీవన శైలిని కోరుకునేది ఎప్పుడు? ఆ దారి నడిచేదెప్పుడు? ఎప్పుడు? నమస్తే, నా పేరు భానుశ్రీ తిరుమల, విశాఖపట్నం. నేటి కవిత సమూహానికై నేను రాసిన కవిత మీకు వినిపించబోతున్నాను. కవిత శీర్షిక నీవెప్పుడూ నాతోనే. దారి కానక నేను చీకటిలో తారాడుతుంటే నిండు వెన్నెలవై వచ్చి నాకు దారి చూపావు. నా అంతరంగాన రేగుతున్న అలజడులన్నీ మాపి నన్ను ఉత్సాహ కెరటంగా మలచావు. నా ఈ ఉత్సవ విగ్రహం మరేంత వరకు నా హృదయపు గుడిలో మూల విరాట్టువై కొలువై ప్రేమకు నెలవై నన్ను తాకి సాగుతూనే ఉంటావు ఓ మధుర జ్ఞాపకంగా. నుదిటి గీతల్లోనే కల్లోలం కాపురముందేమో, ఏ గీతలు మాత్రం వాటిని సరిచేయగలవు. నా గురించి నీవు వేదన చెందబోకు నేస్తమా, నీ స్నేహపు అంతం నీకు శుభారంభమవుగాక. నాతో భౌతికంగా కలకాలం ఉండవా అని నిన్ను వేడుకోలు చేయగల అర్హతలు లేని వాణ్ణని తెలుసు. నేను చెప్పే వీడ్కోలు నీకు వినిపించదని తెలుసు. నిజమైన ప్రేమకు తుది వాక్యమే ఉండదు నేస్తమా. సతతం నీ జ్ఞాపకాలన్నీ శృతిగా జతిగా అనుసరిస్తూ బలైన గుండె కొంతకాలం పిచ్చిగా కునిరాగాలు తీస్తూ శృతి కుదరక గతి కానక ఓ నాటికి ఏమైపోతుందో ఆ ఊసు నీకెందుకులే నేస్తం, నువ్వు హాయిగా ఉండు. ధన్యవాదాలు. కొమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. శీర్షిక గాయం. గాయమైన హృదయంలో పోటెత్తిన అలలు, తడపడానికి వచ్చిన చినుకులు గుచ్చుతున్నాయి సూదుల్లా. తడపడానికి వచ్చిన చినుకులు గుచ్చుతున్నాయి సూదుల్లా. కునుకు పట్టకుండా చేస్తున్న చీకటి అంతరంగం తెలుసుకోకుండా గతాన్ని తవ్వుతోంది. సీసం ముక్కల్లా గుచ్చుకొని బాధ పెడుతున్న జ్ఞాపకాలు. గాయం చీంపోస్తున్న సంఘటనలెన్నో. మమతల పరుపులో పడుకోబెట్టిన అమ్మా నాన్నలు గుండె మీద చేయి వేస్తే ధైర్యం కొండలెక్కినట్లుండేది. ప్రేమతో చేయి పట్టుకొని నడిపించిన వాళ్ళ తెగింపుతో పరుగులెత్తేది కాలం. భుజంపై చేతులేసి కదిలిన స్నేహాలు దేనికైనా తామున్నామని కాళ్లకు చెప్పులు కాదు బూట్లు తొడిగేవి. రూపాయి బిళ్ళ గుండెలపై ముద్రపడడంతో నా అనుకున్న వాళ్లకు వీడుకోలుతో వలస. ఇప్పుడది నొప్పి కాని నొప్పి, తప్పదు భరించక. కల్లోలమైన జీవితానికి తుదివాక్యం పలుకుదామని చెట్టు నీడలో సేద తీరుతున్న బాటసారిలా, మబ్బుల కౌగిల్లో మురిసిపోతున్న మట్టిలా, అలకలు ఆగ్రహాలకు అంతం పలికి మానవత్వం మొలకలు మొలిపిస్తున్న గాయాలు మారడానికి పడుతుంది సమయం. మనసు మెచ్చే మాటలు, చేతలే మందులు. గతం గాయాలు, రేపటికి మార్గదర్శకాలు. కొమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. అందరికీ నమస్కారం. నా పేరు సత్యసుధ. నేటి కవిత దృశ్య కవిత గానలహరిలో పదాలతో కవిత అనే అంశానికి గాను నా కవిత శీర్షిక
నీ రాకకై. నువ్వేంటో తెలిసాక కష్టం కూడా ఇష్టమైపోయింది. అనుబంధం ఏనాటిదో తెలిసాక బంధం అపురూపమైపోయింది. అంతరంగం తెలుసుకునే నేర్పు నీ సాన్నిహిత్యంలోని మౌనం నేర్పినదే. హృదయాలు జతగుడితే మాటలు మూగబోతాయెందుకో. పెదవి దాటిని భావగాంభీర్యాన్ని అదిమి పెడుతున్న ఎద కల్లోలం కంటిరెప్పలలో నాట్యమాడుతుంది. శృతిలయలు కుదిరిన రాగవిపంచి మోహన రాగాలు ఒక్కసారిగా తీగ తెగిన శోకగీతాలే భగవంతునికి చేసుకుంటున్న కన్నీటి నివేదనలు. విన్నది నిజం కాకూడదని ఓ అందమైన అబద్ధాన్ని కోరుకుంటూ జీవితాలు ముడిపడే శుభముహూర్తానికై ఆ గాలి పడవలో నీ రాక తేలిపోతున్న ఎన్నో ఆశలు అమాంతం కుప్పకూలి అంతమైన నీ రూపు బూడిదిగా మారిన క్షణాన కనులు జీవం లేని గాజు శిలలైపోయాయి. కనుపాపలో నీ రూపు కన్నీటి వీడ్కోలుతో కరిగిపోకూడదని. ఆగిపోని నా గుండె మాత్రం రేపు నీ ముందు వాలిపోతానంటూ నువ్వు పంపిన తుది వాక్యాన్ని తనివి తీరా తడుముకుంటూనే ఉంది. నువ్వు వచ్చే ఆ రేపటి కోసం ఎదురుచూస్తూ. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు డాక్టర్ చీదళ్ళి సీతాలక్ష్మి, ఆస్టిన్, అమెరికా. నేటి కవిత ఐచ్ఛికం. స్వేచ్ఛా కవితలో నా కవితా శీర్షిక త్రికరణ శుద్ధి. తన మీద తనకు నమ్మకం, పర్ల మీద తనకు నమ్మకం, తన మీద పర్లకు నమ్మకం. నమ్మకమే పునాది, వస్తున్నదిగా అనాది. అది లేకుంటే ఎడారి, నీ నీడే నమ్మదు మరి. నమ్మకమే పునాది, వస్తున్నదిగా అనాది. అది లేకుంటే ఎడారి, నీ నీడే నమ్మదు మరి. నోట జారిన మంచి మాట మనసుకు వెన్నెల పూత. అబద్ధాలు చెప్పిన నోట తెలుసు కదా పులి కథ. చేతల్లో చూపించే మమత, మనసు పొరల వెళ్ళిన ఘనత. అపకారము చేసిన చెయ్యి నమ్మకమునకు గొయ్యి. తలుపుల్లో మంచితనం, కలుపుగోలుకు కమ్మదనం. చెడు ఆలోచనలకు తావు, కష్టాలకు ఊబి నీవు. మాటల్లో ములుకులు, మారాలి పలుకులు. తేనె పూసిన కత్తులు, ఎదచేయును గాయాలు. తనకు నచ్చని పని, తను మెచ్చని మాట ఎదుటివానికి చేయకున్నా అప్పుడే నీవు మహామనీషి. ఆత్మవిశ్వాసమే నీ ఆయుధం, ఆత్మానందమే నీకు రక్ష. నిన్ను నీవు నమ్మనప్పుడు లోకమంతా పెను చీకటి. నమ్మకం అమ్మలాంటిది, నమ్మకం అమ్మలాంటిది. నమ్మకమే నీ జీవితానికి శ్రీరామ రక్ష. పునః స్వాగతం. మిత్రుల కవితాగానం విన్నారు కదా, చూశారు కదా, ఆస్వాదించారని ఆనందించారని భావిస్తున్నాను. ఈనాటి మిత్రుల కవితాగానంపై మీ అమూల్యమైన స్పందనలను, అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో తెలియచేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వారం మరికొంతమంది కవిమిత్రుల కవితాగానంతో దృశ్య కవితా గానలహరి కార్యక్రమంలో కలుసుకుందాం. ధన్యవాదములు.